నమస్తే, నేను మీ ప్రియాంకర. నాగవంశీ గారు గతంలో ఒక కామెంట్ చేశారు, చిన్న సినిమాల్ని ఆడనివ్వట్లేదు, చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వట్లేదు అని. ఇప్పుడు ఈ చర్చ మళ్ళీ మొదలైంది. ఈసారి ఎవరు కామెంట్ చేయలేదు, కానీ ప్రజలే ఈ క్వశ్చన్ ని లేవనెత్తుతున్నారు. ఏంటి అంటే, వరుసగా 4 సినిమాలు వచ్చేస్తున్నాయి. ఒకేమో మెగాస్టార్ చిరంజీవి గారు, తర్వాత ఏమో మాస్ మహారాజా, ఆ తర్వాత కామెడీ జోన్. ఇప్పుడు ఇంతమంది సినిమాలు వస్తున్నప్పుడు బయట సినిమాలకు కూడా వచ్చే అవకాశం, అంటే వాళ్ళకి థియేటర్లు కూడా దొరకని పరిస్థితి. మనం చూస్తే విజయ్ తలపతి సినిమా ఆగిపోయింది, కార్తీ సినిమా ఆగిపోయింది. మరి ఈ నేపథ్యంలో థియేటర్ల కుట్ర జరుగుతుందా, ఏదైనా మాఫియా జరుగుతుందా అనే క్వశ్చన్ ఒకటి రేస్ చేస్తున్నారు. సో ఏం జరుగుతుంది థియేటర్ల విషయంలో అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. సార్, థియేటర్ల కుట్ర జరుగుతుందా ఈ సంక్రాంతి సందర్భంగా అనే ఒక చర్చని లేవనెత్తారు కొంతమంది. దీనికి మీరేమంటారు? ఎందుకు అంటే, వరుసగా తెలుగు సినిమాలే వస్తున్నాయి 4 కూడా. బయట సినిమాలు జననాయకన్ కావచ్చు, తర్వాత కార్తీ సినిమా కావచ్చు, ఈ 2 కూడా ఆగిపోయినాయి. థియేటర్స్ దొరకవు, లేవు అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేశారు. మరి ఈ నేపథ్యంలో కుట్ర జరుగుతుంది అనే ఒక చర్చ తీసుకొచ్చేశారు. వాస్తవమేనా? కుట్ర అంటే డెఫినెట్ గా దాని కుట్ర అనాలా, లేదంటే అడ్వాంటేజ్ అనాలా, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి అనాలా అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ లాస్ట్ లో కూర్చున్నా కానీ అన్ని పదార్థాలు వస్తాయని చెప్తుంటారు పెద్దలు. సో అలాగే థియేటర్లు అనేవి 4 చేతిలో ఉన్నాయి అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. దాని మీద సినిమా ఇండస్ట్రీలోనే అనేక సందర్భాల్లో చర్చ జరిగింది. చిన్న సినిమాలు చంపేస్తున్నారు, వాటికి అసలు థియేటర్లు ఇవ్వట్లేదు అనేది ఒక పెద్ద ఎత్తున అసలు వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, బడ్జెట్ లో బడ్జెట్ సినిమాలు ఇవాళ పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు పెద్ద హీరో, పాపులర్ హీరో తోటి ఒక బలమైనటువంటి సబ్జెక్ట్ని తీసుకొని సినిమా తీసి దాన్ని ఒక 1000 కోట్లు లేదా 500 కోట్లు పెట్టి నిర్మిస్తే అది పెద్ద సినిమా కాదు. ఇప్పుడు మీకు 500 కోట్లు పెట్టినా కానీ ఆ సినిమా హిట్ కాకపోతే మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత? ఇప్పుడు కోటి సినిమా ఉంది, ఈ మధ్యకాలంలో విడుదలైంది. కోటి సినిమా పెట్టిన డబ్బు ఎంత, వచ్చినటువంటి డబ్బు ఎంత, షేర్ ఎంత? షేరు అనేది మీకు చిన్న సినిమాలకే షేర్ ఎక్కువ వస్తుంది, ప్రాఫిట్. నేను అనేది ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది చిన్న సినిమాలకు. వీళ్ళు పెద్ద ఎత్తున పెద్ద భారీ బడ్జెట్లు పెట్టుకొని సినిమా హీరోకి వచ్చేసి 40-50 కోట్లు ఇచ్చేసి సినిమాకి ఒక 100 కోట్లు పెట్టి నాకు 150 కోట్లు అయిందని, లేదంటే 200 కోట్లు అయిందని చెప్పుకుంటే నీకు ప్రొడ్యూసర్కి ఏమొస్తుంది? అసలు చిన్న సినిమాల్లో ఉండేటువంటి కొత్తదనం పాపులర్ హీరోలతోటి చేయలేరు. ఎందుకంటే పాపులర్ హీరోలు డైరెక్టర్ చెప్పినట్టు చేయరు, చాలా వరకు చేయరు. ఎక్కడో దగ్గర వాళ్ళు జోక్యం చేసుకుంటారు. అదే అప్కమింగ్ హీరోస్ అనుకోండి, వాళ్ళు ఏం చెప్తే డైరెక్టర్లు ఏం చెప్తే తింటారు. ప్లస్ ఇప్పుడు డైరెక్టర్స్ కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి క్రియేటివిటీ తగ్గిపోతుంది, జనరేషన్ గ్యాప్ వస్తుంది. ఈ జనరేషన్కి ఏం కావాలి అనేది కనెక్ట్ కాలేరు. ఇవాళ అనిల్ రావుపూడి 9 సినిమాలు తీస్తే ఎందుకు క్లిక్ అయినాయి? ఈ జనరేషన్కి సరిపోయేటట్టు సినిమాలు కనెక్ట్ అయ్యేటట్టు తీస్తాడు. రాజమౌళి ఉన్నారు, రాజమౌళి వరుసగా సినిమాలు 13 సినిమాలు 12 సినిమాలు హిట్ అయినాయి. ఎందుకు హిట్ అయినాయి? ఆయన మొత్తం ఈ జనరేషన్ తోటి నడుస్తున్నాడు ఆయన. అలా కాకుండా నీకు ఎవరో డైరెక్టర్, ఓల్డ్ డైరెక్టర్ని పెట్టి తీశారు అనుకోండి, ఈ జనరేషన్ కనెక్ట్ కావు. ప్లస్ ఇప్పుడు ఈ జనరేషన్ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ని తీసుకొని చేస్తేనే వస్తుంది. సో అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అంటే, చిన్న పెద్ద అంటే ఏంటి నిర్వచనం అనేదానికి నేను చెప్తున్నా. చిన్న అంటే డబ్బులు ఎక్కువ తక్కువ పెడితే చిన్న సినిమా, డబ్బులు ఎక్కువ పెడితే పెద్ద సినిమానా? కాదు కదా. కాదు. నిర్వచనం ఏంది? పబ్లిక్ ఆదరించిన సినిమా పెద్ద సినిమా, పబ్లిక్ నిరాదరణకు గురైంది చిన్న సినిమా. అది అట్ట తీసుకోవాలి. ఇప్పుడు చిరంజీవి హీరో, ఆ సినిమా వచ్చింది, మన శంకర్ వరప్రసాద్ వచ్చింది. ఆ సినిమా చిరంజీవి నటించారు కాబట్టి పెద్ద సినిమా అయిపోతుందా? రేపు కలెక్షన్స్ లో భర్త మహాశైలకు ఎక్కువ కలెక్షన్ చేసింది, షేర్ ఎక్కువ వచ్చింది అనుకోండి, పెద్ద సినిమా ఏది? చిన్న సినిమా ఏదవుతుంది? ప్రజాదరణ పొందింది పెద్ద సినిమా. సీనియర్ అయినంత మాత్రాన సినిమాలు కలెక్షన్స్ రాబట్టలేకపోతే, లేదంటే ప్రజాదరణ పొందలేకపోతే మీకు అదేం పెద్ద సినిమా కాదు కదా. కాకపోతే ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అనేటువంటి ఒక మాటతోటి థియేటర్లకు సంబంధించినటువంటి అన్యాయం జరుగుతుంది. ఇది నేను చెప్పడం కాదు, టాలీవుడ్లో అనేక మంది ఈ లో బడ్జెట్ తీసేటువంటి సినిమా నిర్మాతలు అందరూ కూడా వాళ్ళు నష్టపోవడానికి కారణం అదే. ఒక 4-5 ప్రొడ్యూసర్లు నిలబడతారు, మిగతా ప్రొడ్యూసర్స్ నిలబడలేక ఇండస్ట్రీకి దూరం అయిపోతుంది. ఎందుకు దూరం అయిపోతుందంటే ఇదే కారణం. ఇప్పుడు వరుసగా సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అయింది, 9వ తారీఖున రాజాసాబ్ రిలీజ్ అయింది, 12వ తారీఖున
మనశంకర వరప్రసాద్ మనశంకర వరప్రసాద్ రిలీజ్ అయింది. 13వ తారీఖున భక్త మహాశైలికు రవితేజ మాస్ మహారాజ్ రిలీజ్ అయింది. 14వ తారీఖున అనగనగా ఒక రోజు నారి నారి నడుము మురారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఏది పెద్ద సినిమా, ఏది చిన్న సినిమా? రాజాసాబు 9వ తారీఖు రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి 3 రోజులు ఉంది. 4వ రోజు ప్రజాదరణకు గురి కాలేదు. మరి దాన్ని చిన్న సినిమా అన్నాం, పెద్ద సినిమా అన్నామా? అఫ్ కోర్స్ ప్రభాస్ పెద్ద హీరో, అంటే పాపులర్ హీరో. పెద్ద హీరో అనేది పాపులర్ హీరో, ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేటువంటి హీరో. అలా అని చెప్పి స్టోరీ బాగాలేకపోతే సినిమా చూసారా? పాపులర్ హీరో, అభిమానులు ఎక్కువ ఉన్నారు, మరి ఈ సినిమా చూడలేదు. ఎందుకు చూడలేదు? అది పోయినట్టే కదా సినిమా. 500 కోట్లు పెట్టి తీసామన్నారు, వచ్చింది మొత్తం 150 కోట్లు వచ్చిందని చెప్పి నిన్న లెక్క వేస్తున్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ మనశంకర వరప్రసాద్ వచ్చింది. మనశంకర వరప్రసాద్ బహుశా అనిల్ రావిపూడి ఎక్కువ ఖర్చు లేకుండా తీసినట్టున్నాడు. దానికి సరిపోద్దని అంటున్నారు. బ్రేక్ ఈవెన్ రావచ్చు అని అంటున్నారు. షేర్ ఏం పెద్దగా రాదు. సో ఇప్పుడు ఫస్ట్ రోజు బాగానే ఉంది మనశంకర వరప్రసాద్, ఎందుకంటే కాంపిటీషన్ లేదు కాబట్టి. ఇప్పుడు 2వ రోజు వచ్చేటప్పుడు కాంపిటీషన్ వచ్చింది కదా రవితేజది. రవితేజ భర్త మహాశైలికి కాంపిటీషన్ వచ్చింది. ఇప్పుడు మరి ప్రేక్షకులు థియేటర్లు షేరింగ్ అనేది ఏ థియేటర్లో వెసులుబాటు ఉంటే ఆ థియేటర్కి వెళ్తారు, అంతే కదా. అంటే థియేటర్ని ఎక్కువ ఎవరు క్యాప్చర్ చేస్తారో వాళ్ళకి కలెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు రవితేజ సినిమా బాగుంది, భర్త మహాశైలు రేటింగ్ కానీ అవన్నీ బాగున్నాయని చెప్తున్నారు. మరి దానికి సరిపడా థియేటర్లు ఉండాలిగా. సరే ఈయనకి ఇచ్చుంటారు, కొద్దిగా గొప్ప ఇచ్చుంటారు. అసలు రేపు వచ్చేది నారి నారి నడుమ మురారి, అలాగే అనగనగా ఒక రోజు, ఈ 2 సినిమాలకు అసలు థియేటర్లు సరిపడా ఇస్తారా లేదా? ఆ 2 సినిమాలు కూడా మంచి సేమ్ ఇలాంటి ఈ ఫార్ములాతో వస్తున్నాయి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫార్ములాతో వస్తున్నాయి. కామెడీ అంతా ఉంటుంది, ఇంటిళ్ళ పాది కలిసి చూసేటువంటి సినిమాలు అంటున్నారు. ఇప్పుడు ఆ సినిమాలో నవీన్ పోల్శెట్టి కానీ శర్వానంద్ కానీ యూత్ కనెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు. సినిమా ఎక్కడ చూడాలి, ఎక్కడ రిలీజ్ చేయాలి? వీళ్ళు థియేటర్లు అన్ని రవితేజ సినిమా కన్నా చిరంజీవి సినిమాకి సరిపోయినాయి. ఎక్కడ రిలీజ్ చేయాలి వీళ్ళు? ఇప్పుడు రిలీజ్ అయితే కదా అది బాగుందా లేదా అని తెలిసేది. సో కాబట్టి ఇక్కడే తేడా. పెద్ద హీరో చిన్న హీరో అని అంటే, పాపులర్ హీరో పెద్ద హీరో అని అంటే థియేటర్లు ఎక్కువ ఇస్తారు, ఎక్కువ మంది వస్తారు, 2-3 రోజులు కలెక్షన్స్ రాబట్టేసుకుంటారు. అదే చిన్న హీరో అప్కమింగ్ హీరో అనుకోండి, చిన్న హీరో అనడానికి లేదండి, పెద్ద హీరో చిన్న హీరో కూడా తప్పే ఆ నిర్వచనం కూడా. పాపులర్ హీరో కాదనుకోండి, సీనియర్ హీరో కాదనుకోండి, లేదా అప్కమింగ్ హీరో అనుకోండి, అప్కమింగ్ హీరోకి థియేటర్లు లిమిటెడ్గా ఇస్తారు. ఈ ప్రాబ్లం ఎక్కడ ఉంది ఎక్కువ? థియేటర్లు అన్నీ కూడా ఒక 4 చేతులు ఉండబట్టి, వాళ్ళే ప్రొడ్యూసర్స్, వాళ్ళే డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళ ఇంట్లో వాళ్ళే హీరోలు, అన్ని వాళ్ళే. అన్ని వాళ్ళే అయినప్పుడు మిగతా వాళ్ళకి ఏముంటుంది? థియేటర్లో రిలీజ్ కాంపిటీషన్ అనేది ఓపెన్ గా ఉండాలి, ఓపెన్ కాంపిటీషన్ ఉండాలి. ఓపెన్ కాంపిటీషన్ లేకుండా అసలు ఈ లో బడ్జెట్ సినిమాలకి లేదంటే అప్కమింగ్ హీరోల సినిమాలకి థియేటర్లు ఇవ్వకపోతే అసలు ఆ సినిమాలు చూడాలని ఉంటుంది. ఎక్కడ చూస్తారు? ఏముంది, ఓటీటీ రావాలి, లేదంటే కనుక ఐబొమ్మ రవి లోపల ఉన్నాడు కాబట్టి వచ్చేస్తుంటే పడి ఫోన్ లో చూస్తుండేవారు అందరూ. లేదంటే థియేటర్లో ఇప్పుడు దిల్ రాజు మొత్తం నైజాంలో మొత్తం దిల్ రాజు థియేటర్లు, ఆయన ప్రభాస్ కను చిరంజీవి కాదని థియేటర్లు ఇస్తారా? ఎవరు? ఒకవేళ ఇచ్చినా గానీ ఏదో ఈ 4 థియేటర్లు తీసుకొని అని చెప్తారు, అంతే. మరి అరవింద్ గారు ఇప్పుడు అందులో ఈ ఫ్యామిలీ తోటి కలిసి చూసే సినిమా అని చెప్పేసి ఫ్లాప్ టాక్ అయితే రాదా, యావరేజ్ అని వచ్చింది. శివశంకర్ వరప్రసాద్ యావరేజ్ అని వచ్చింది, ఒకసారి చూడొచ్చు అంటున్నారు కదా. సో ఒకసారి చూడొచ్చు అని అంటే దాన్ని కొద్దిగా పుషప్ చేస్తారు, జనరల్ గా ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి. ఎప్పటి నుంచి 70+ కాబట్టి ఆయన ఎప్పటి నుంచో ఉంటారు. ఆ జనరేషన్ వాళ్ళు, మధ్యలో ఉండే జనరేషన్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆయన థియేటర్లో కలెక్షన్స్ వస్తున్నప్పుడు థియేటర్ ఇవ్వడు. మరి థియేటర్లో ఏదో కొద్దిగా గొప్పిస్తే ఈ రోజుతోటి భర్త మహాశైలికి సరిపోయింది. రేపు ఎన్ని థియేటర్లు ఇస్తారు వీళ్ళకి? మల్టీప్లెక్స్లు ఎన్ని ఇస్తారు, లేకపోతే మామూలు థియేటర్లు ఎన్ని ఇస్తారు? ఈ శర్వానంద్ సినిమాకి, నరి నడుమ మురారికి కానీ, లేదంటే అనగానే ఒక రోజుకి కానీ ఎక్కడో దయదలిసి ఇస్తారు, ఎక్కడో దగ్గర. లేదంటే మధ్యలో నా 5 షోల్లో ఒక షో వేస్తుంది, దానికి ఎలా కలెక్షన్స్ వస్తాయి? అందరికి ఈక్వల్ ఉండాలి కదా. ఇప్పుడు నైజాం ఉంది, దిల్ రాజు, సీడెడ్, తర్వాత ఆంధ్ర ఉంది. ఆంధ్ర అనేటప్పటికి పెద్ద నిర్మాతలు ఉన్నారు కదా, వాళ్ళే నిర్మాతలు, వాళ్ళే హీరోలు కాబట్టి ఆంధ్రాలో మీకు చిరంజీవి సినిమా తప్ప మిగతా వాళ్ళకి థియేటర్లు ఇస్తే కానీ థియేటర్లు పాల్గొడతారు ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో, అన్ని చోట్ల కాబట్టి కొన్ని ప్రాంతాల్లో. మరి వీళ్ళు థియేటర్లు ఎక్కడ నుంచి వస్తాయి?
సో కాబట్టి ఈ కాంపిటీషన్ లో మేము కూడా నిలబడగలం అని చెప్పి ఎవరైతే వస్తున్నారో అనగనగా ఒక రోజు కానీ నవీన్ పోల్శెట్టి లేదంటే సర్వానంద్ అని వీళ్ళ సినిమాలను చూడాలి. అసలు వీళ్ళు ఎంత టైమింగ్ తోటి కామెడీ ఉంటుంది, ఎంత వీళ్ళు సినిమా ఎంత అద్భుతంగా తీస్తారు, అసలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళే చూడాలి. చూడటానికి థియేటర్లు ఉండాలి కదా. చిరంజీవి, మాస్ మహారాజా, అలా రవితేజ థియేటర్లు కొంతవరకు ఇవ్వకుండా తొక్కేసిన సినిమాలే ఇప్పటికే చాలా అసలు హిట్ రవితేజ అయిపోయింది. కూడా ఫుల్ ప్లేజెడ్ ఉన్నాయో లేవో థియేటర్లు. అది తెలీదు. ఇప్పుడు హిట్ టాక్ వచ్చి ఉంది కాబట్టి మేబీ ఇవ్వచ్చేమో, ఒక 2-3 థియేటర్లు ఎప్పుడు ఇస్తారు? పెంచవచ్చు. చిరంజీవి సినిమా కలెక్షన్స్ లేకపోతే ఇస్తారు. కలెక్షన్స్ సినిమా షో పడాలి కదా, 25 ఆ. టికెట్లు కొంటే షో పడిపోద్ది కాబట్టి లాగిచ్చేస్తారు. అంతే. ఇప్పుడు పండగ కాబట్టి ఇంటి 10 వస్తారు. అవును, ఇప్పుడు సినిమా ఎలా ఉన్నా ఒకసారి చూసి వద్దాం అని చెప్పి వస్తారు, ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటారు ఏదో కాబట్టి. ఒక సినిమాకి వెళ్ళాలి, ఏది దొరికితే దానికి వెళ్దామని అంతే. చూసేటోళ్ళు కూడా ఉంటారు. సో దీన్ని మరి మనం కుట్ర అందామా, లేకపోతే అప్కమింగ్ హీరోస్ మీద అలక్ష్యం అందామా? చిన్న హీరోలు అన్న చిన్న చూప. అదే అప్కమింగ్ హీరోలు అంటే అదే. మరి అదే. చిన్న హీరోలు అని అనలేము మనం. చిన్న హీరో పెద్ద హీరో అని ఎట్లా అంటాం మనం? మరి ఇప్పుడు వరుసగా 4 సినిమాలు రిలీజ్ ఎంత పెద్ద హీరో అయినా కానీ ఇప్పుడు మొన్నటిదాకా చిరంజీవి గారికి ఒక హిట్ సినిమా లేదు. అసలు ఆయన సినిమా ఆడిద్దా ఆడదని డౌట్ తోటి రిలీజ్ చేశారు అవును. కదా. యావరేజ్ టాక్ వచ్చింది. అనిల్ రావుపూడి మ్యాజిక్ ఏదో నడిచింది అలా. కాకపోతే థియేటర్లు ఇవ్వాలి కదా. థియేటర్ల దగ్గర నిజంగానే ఆ నలుగురు అనే వాళ్ళు హ్యాప్ చేసేసి కుట్ర అనేది ఈ చిన్న మిగతా సినిమాల మీద పడుతుంది. లేదంటే కలెక్షన్స్ ఇప్పుడు ఈ 3 రోజులు ఈ 2 రోజులు వచ్చే కలెక్షన్సే కదా ఇంపార్టెంట్. సో కాబట్టి మెగా కాంపౌండ్లో థియేటర్లు బహుశా హోల్డ్ అయింది ఎక్కువగా. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.